ఒక మంచి రిలాక్సేషన్ టాస్క్ ప్లాన్ చేశాను. ఎల్ఈడి మీద కొన్ని డిజైన్స్ వస్తాయి. ఆ డిజైన్స్ హ్యాపీగా మీరు మెహందీ కోన్ తీసుకొని చేతిలో డిజైన్ చేయాలి, అంతే. ఓ ఈజీ కదా. ఆల్ రైట్, సో ఎల్ఈడి మీద మేము డిజైన్ పెట్టడానికి రెడీగా ఉన్నాము. సో ఐ వాంట్ 2 ladies టు కమ్ నౌ. తేజు అండ్ శ్రీ సత్య, రండి. సరే, మీరు ఎవరికి పెట్టాలనుకుంటున్నారు? గోరింటాకు. కళ్ళు మూసుకున్నాడు కాబట్టి ఆదర్శ్. ఓకే, అండ్ మీరు ఎవరిని పెట్టాలనుకుంటున్నారు? గోరింటాకు. పండితే రాజుకి. సో రాజు అండ్ ఆదర్శ్, రండి. సో ఎల్ఈడి మీద డిజైన్ ప్లీజ్. 2 minutes టైం ఇస్తున్నాము. Your time starts now. ఏ రామప్రసాద్ రా ఇక్కడ, నేను కూడా పెంట చేస్తా. నాకా? నీకే. ఎక్కడే 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 నేనున్నది నీకై ఇక్కడే. అరే ఎక్కడే 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 నాకెదురే పడతావ్ ఎప్పుడే. ఓకే, లాస్ట్ 30 seconds. బాబు కాపండి చాలు ఇంకా నాకు. ఏ బాలేదా? ఇది ఎలా ఉందో తెలుసా? ఎలా ఉంది? ఐసీలో వస్తే గీత వస్తే టింగ్ టింగ్ టింగ్. ఓకే, రూల్ మారింది. ఏదైనా చేయాలి కానీ లాస్ట్ 30 seconds లో హ్యాండ్ మొత్తం నింపేయాలి. అవునా? కానీ దాంట్లో డిజైన్ ఉండాలి, అండ్ ఆ డిజైన్ లో అర్థం ఉండాలి. నీది ఆర్ నాది ఆర్, ఇద్దరిది ఆర్. నీకు తెలుసా ఆర్ వాళ్ళకి ఈరోజు లాస్ట్ ఎపిసోడ్ అట. 5 4 3 2 1 టైమ్స్ అప్. నాకు తెలిసి మా ఇంట్లో మా పిల్లలు ఇచ్చినా బాగా వేస్తారా డిజైన్. ఇది అంత దరిద్రంగా వేసావు. హలో హలో హలో, ఇక్కడ పికాసో. తేజు, అది చాక్లెట్ కేక్ మీద చేసినట్టుంది. ఒకసారి మీ అందరు మెహందీ పక్కన పెట్టండి, తర్వాత మాట్లాడదాం మనం. కాదు, అదేంటిది అది? దాన్ని వదిలే. కాకి అలా తిరిగి 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 వెళ్ళినట్టుంది. ఒక నిమిషం. ఏమా సత్య కిటికీ వేసింది, డోర్ కట్టిన ఇలా దీనికి. ఓ మై గాడ్, అది ఎవరికో వలేసినట్టుంది. కాదు, ఇప్పుడు ఎవరు మెహందీ బాగా పడింది అనేది డిసైడ్ చేయడానికి వేణుగారు వస్తారు, రండి. ఇప్పుడు ఇది మీరు చూడండి, ఆర్ ఫర్ రామ్ ప్రసాద్, ఆర్ ఫర్ రష్మి. ఇది ఇవేంటండి ఇవి? వర్షాకాలం కదా వానపాములు వచ్చాయి. ఇది వైజాగ్ బీచ్. ఓహో, బీచ్ నాకు తెలిసి వేరేలా ఉంటది. ఓకే, ఇది బీచ్ లో అలలు. అలలా? అక్కడ అలలు, ఇక్కడ వలలు, ఇక్కడ వలలు. మరి ఇదేంటి చెప్పండి, చెప్పు స్టోరీ. బట్ నేను ఇక్కడ రాజు అని రాశాను చూడు. నేను ఎప్పుడు ఎవరి పెళ్లికి వెళ్ళినా పెళ్లి కూతురు పేరు పెళ్లి కొడుకు పేరు అలా రాసుకుంటాను. పెళ్లి కొడుకు పేరే రాశారు, కూతురు పేరు ఏది అందులో? పెళ్లి కూతురా? ఐ డోంట్ థింక్ సో. నో, నహీ సక్తా బతుకు, నహీ సక్తా బతుకు. సరే, ఇప్పుడు అసలైన పెంటేష్ ప్లీజ్ కమ్. సత్య బాగా ఫుడ్, తనకి ఏం తినాలనుకుంటా రాసేసుకుంది ఇక్కడ. లేదు లేదు, చూడండి, కొంచెం దగ్గరగా వెళ్ళి చూడండి. ఇది లైన్, ఇంటి ముందు ముగ్గు, మధ్యలో పేరు రాద్దామని ఆపేశాను బట్ అవ్వలేదు. ఇది కిటికీ. కిటికీ కర్మరా బాబు. సో ఈ గోరంటాకులో ఏ గోరంటాకు డిజైన్ బాగుంది? ముందుగా ఏంటంటే గోరెంటాకే సిగ్గుపడేలా చేశారు అదంతా అని. వాళ్ళకు ఎల్ఈడి స్క్రీన్ ఇచ్చి దాని మీద ఒక డిజైన్ ఇచ్చి అంత మంచి కోన్లు ఇస్తే ఏం చేశారు తేజు? ఇది కుదిరినంత చేసాం సార్, మాకు రాంది మేము చేయమంటే ఎలాగా? కాదు, ఏం బాధపడొద్దు. అసలు మీకు డిజైన్లు ఇచ్చి ఓ 5 minutes ఇచ్చి ఇంత చేశాం కదా, ఆ డిజైన్ లేకుండా అంత టైం కూడా లేకుండా చాలా డిఫికల్టీతో ఉన్న ఒక పర్సన్ వచ్చి గోరెంటాక్ ఎలా పెడుతుందో చూడండి. ఆవిడ చేతులు ఒక మ్యాజిక్ లాగా పనిచేస్తాయి. అసలు ఏంటి షాక్ అయిపోతాం. మీరు చూడండి, అసలు కాదు ఆవిడ పిలవండి, అసలు గోరెంటాక్ అంటే చూద్దాం. ఓకే, డన్. హాయ్ అండి. హాయ్ అక్క. మీ పేరు? నా పేరు చిలకమ్మ. చిలకమ్మ, మీ గురించి చాలా గొప్ప విషయాలు మాకు వేణుగారు చెప్పారు. మీరు అద్భుతంగా మెహందీ డిజైన్స్ చేస్తారని. సో నిజంగా మేమైతే వెయిటింగ్ ఎలా అనేది, బికాజ్ కొన్ని అట్లా చూస్తే ఎలా కుదురుతుందని ఎవరికైనా డౌట్ వస్తుంది. సో ఫస్ట్ మీ వర్క్ అనేది చూద్దాం, ఓకే? దాని తర్వాత మాట్లాడదాము. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా, అటు ఇటు అన్నింటా నువ్వే
జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట అసలు చిలకమ్మ చిటికలో మ్యాజిక్ చేస్తుంది. అలుపని రవ్వంతా అననే అనవంట వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా చిలకమ్మ గారు హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా ఇదంతా షీస్ డన్ ఇట్ ఇన్ 5 minutes, జస్ట్ 5 minutes. లోకానికి తెలుసా నీ విలువా. సో ఇది మీరు ప్రొఫెషన్ కింద చేస్తున్నారా? సో వెడ్డింగ్స్ కి వాటికి వీటికి వెళ్తూ ఉంటారా? వెళ్తాను. వావ్. మీకు ఈ వర్క్ నేర్చుకోవడం ఎందుకు అనిపించింది? ఎవరైనా ఇన్స్పిరేషనా లేకపోతే ఎవరైనా చెప్పారా? సెల్ఫ్ గా నేర్చుకున్నారా? సెల్ఫ్ గానే నేర్చుకున్నాను. కరోనా వచ్చింది, మమ్మీ చనిపోయారు, క్యాన్సర్ వచ్చి చనిపోయారు అనమాట. మరి నీకు సపోర్ట్ ఎవరు ఇప్పుడు? డాడీ ఉన్నాడు. డాడీ ఇక్కడ వచ్చారండి ఈ రోజు. డాడీ రాలే, అక్క వచ్చింది. అక్కని పిలుద్దామా స్టేజ్ మీద? మీరే పిలవండి. కవిత గారా? కవిత గారు రండి. సో చిలకమ్మ గారు, మీకున్న ఈ స్పెషలీ ఏబుల్డ్ సిచ్యువేషన్ ఏముందో ఇది చిన్నప్పటి నుంచా లేదా సంథింగ్ హ్యాపెండ్? పుట్టుక నుంచే ఇలాగ వచ్చింది. సో చెప్పండి, మీ జర్నీ ఎలా నడుస్తుంది? ఇదంతా ఎలా స్టార్ట్ అయ్యింది? మేము అందరం, మా మమ్మీకి 5 members సిస్టర్సే. ఓకే. నేనే లాస్ట్ అన్నమాట. అందరికి మ్యారేజెస్ అయిపోయినాయి. మమ్మీ చనిపోయిన దగ్గర నుంచి ఎవరు పట్టించుకోలేదు మిమ్మల్ని. 2 months పచ్చడి అన్నం తిన్నా కూడా నన్ను ఎవరు పట్టించుకోలేదు. నాన్న, అక్క, మా అక్కే ఇన్స్పిరేషన్ అనమాట. ఆవిడ అనింది, నీకు ఇంత బాగా నేర్చుకుంటున్నావు కదా, ఇంట్లో ఉండి డ్రాయింగ్ వేస్తూ ఉంటాను, ముగ్గులు వేస్తాను, ఎంబ్రాయిడింగ్ కూడా చేస్తాను ఇంట్లో. ఎగ్జిబిషన్స్ పెడతా ఉంటారు మా ఊర్లో, పెట్టాను. ఇంకా అలా 3 years నుంచి ఇలా చేస్తున్నాను అనమాట. కానీ మీలో ఉన్న ఈ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఉంది కదా, దట్స్ ఎక్స్ట్రీమ్లీ ఇన్స్పిరేషనల్ అండి మాకు. సో మొత్తానికి ఈ డిజైన్స్ ద్వారా, మెహందీ రాయడం ద్వారా మీరు సంపాదించుకుంటున్నారా? ఐ యు మేకింగ్ మనీ? ఎగ్జిబిషన్ ఉన్నప్పుడే మాకు తినటానికి ఉంటుంది, లేకపోయినప్పుడు ఇంకా నార్మల్ గా అక్క పని చేయడమే. సో నిజంగా చూస్తున్న వాళ్ళ దగ్గర నుంచి ఒకటే కోరుకుంటున్నాము, మా చిలకమ్మ గారు విజయవాడ నుంచి వచ్చారు. ఈమె ఎక్కడున్నా ఖచ్చితంగా ఆమె దగ్గర వెళ్ళి మెహందీ రాయిపించుకోండి. షీ డస్ వండర్ఫుల్ డిజైన్స్. అండ్ అదే కాకుండా వెడ్డింగ్స్ కి గానీ, స్పెషల్ ఫంక్షన్స్ కి గానీ కూడా పిలవాలనుకుంటే ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ అవన్నీ అందరికీ ఉంటాయి. సో ఈమె కూడా ఉంటది. సో డూ రీచ్ అవుట్ టు హర్. థ్యాంక్ యూ సో మచ్ వేణు గారు. దిస్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ ఇన్స్పిరేషనల్ అండి మాకు. సో మీరేం చెప్పాలదలుచుకున్నారు? చిలకమ్మ కంటే ముందు వాళ్ళ అక్కయ్య గారు కవిత గారికి మనం అందరం ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. థ్యాంక్స్ కవిత గారు, మీ చెల్లెలికి ఒక సపోర్ట్ ఇచ్చారు. నిజంగా ఆ సపోర్ట్ వల్లే ఈ రోజు ఆమె టాలెంట్ అయింది. బట్ ఇంకా చిలకమ్మ గురించి ఏం చెప్పాలంటే, చాలా మందికి అన్నీ ఉండి, కాళ్ళు చేతులు అమ్మా నాన్న అన్నీ ఉండి కూడా చిన్న చిన్న దానికే పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. చూడండి, చిలకమ్మ మనందరికి ఇన్స్పిరేషన్, ఎవరు అవసరం లేదు. కానీ ఇప్పుడు ఒకటి కావాలి చిలకమ్మ గారి దగ్గర నుంచి, ఎవరు మంచి డిజైన్ వేస్తారో అది మీరు చెప్పాలి. ఓకేనా? చూపించండి. నేను కాంపిటీషన్ నేను ఊరికే సరదాగా వచ్చా చూపించడానికి. ఇది డిజైన్ అండ్రు, మెహందీ అండ్రు. ఓకేనా? చిలకమ్మ, నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కూడా అంత దరిద్రంగా వేసి ఉండవు. ఏది బాగుందమ్మా? ఏది బాగుంది చెప్పండి. రాజు అన్నది బాగుంది. సరే, సెకండ్ బెస్ట్ ఎవరిది చెప్పండి అమ్మా. సెకండ్ రష్మి అక్కది. నేను మీకోసం ఎంబ్రాయిడింగ్ చేసుకొని తీసుకొచ్చాను. ఓ, మీకోసం, ఆది అన్న కోసం, ఇంద్రజ మేడం కోసం కూడా తీసుకొచ్చాను. ఓ దట్స్ సో స్వీట్. ప్లీజ్ చూద్దామా? రండి రండి. అణు అణువు అలలెగసే తెలియని ఓ ఆనందమే కనులెదుటే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. కాలాలు కళ్ళార చూసేనులే వసంతాలు వేచింది ఈ రోజుకే. థ్యాంక్ యూ
యూ సో మచ్ చిలకమ్మ. చిలకమ్మ, మీ కాళ్ళ మీద మీరు నిలబడి ఇంత ఇండిపెండెంట్ గా వచ్చారంటే మీకు హ్యాట్స్ ఆఫ్. మీ పక్కలో మీ అక్క ఉన్నంత వరకు మీకు తొక్కే వాళ్ళు ఎవరు ఉండరు. అబ్సల్యూట్లీ. సో థ్యాంక్ యూ సో మచ్ చిలకమ్మ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్స్పైరింగ్ us. కానీ ఈ ఎపిసోడ్ ఫుల్ మీరు మాతో పాటు కూర్చొని ఎంజాయ్ చేయండి. ఓకేనా? కీప్ ఇన్స్పైరింగ్. థ్యాంక్ యూ. రండి.